హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ టు టీఎస్కే తెలుగు మీడియా. దిస్ ఈజ్ యువర్ వాయిస్ టీఎస్కే. సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవబోతుంది బిగ్ బాస్ సీజన్ 9. సో ఇది ఏదన్నా తెలుసు కదా మీకు, రణరంగమే. ఓకే, ఈ రణరంగం అనేది స్టార్ట్ అవబోతుంది. సో నాగార్జున గారు కొత్తగా చూపిస్తున్నారు. మీరు ప్రోమోస్ కూడా చూసే ఉంటారు. నాగార్జున గారు కళ్ళు గంతలు కట్టుకొని సో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో 2 హౌసెస్ చూపించారు. ఒకటి లగ్జరియస్ హౌస్, ఒకటి నార్మల్ హౌస్. అందులో ఏంటంటే ఏదైతే ఉందో అందులో మీకు ఉన్న ఫెసిలిటీస్ అన్ని తక్కువ ఉంటాయి. ఒక దాంట్లో చాలా లగ్జరీ ఉంటాయి. సో మీ గెస్ ఏమనుకుంటున్నారో, సో లగ్జరియస్ రూమ్ ఎవరికి ఇస్తారు, సో నార్మల్ రూమ్ ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ ఇట్. అలాగే ఏదైతే ఉన్నారో మనకి సెలబ్రిటీస్ పరంగా చూసుకుంటే సెలబ్రిటీస్గా వచ్చేది ఎవరు అంటే సో సుమన్ శెట్టి గారు, భరణి గారు సీరియల్ యాక్టరు, అలాగే నాగేంద్ర బాబుతో సీరియల్ చేశారు. వాళ్ళకి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర ఉంటారు. సో వాళ్ళకి కూడా తెలుసు. సో నెక్స్ట్ ఇమాన్యుయల్, నెక్స్ట్ అలాగే రీతు చౌదరి, అండ్ అలాగే మన ఫోక్ సింగర్ రమన్ రాథోడ్, అండ్ అలాగే హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. సో ఎవరైతే ఉన్నారో ఈ పుష్ప 2 సాంగ్ ఫేమ్ ఆవిడ. సో నేమ్స్ కొంచెం నాకు తెలీదు, సో చెప్తాను. సో వీళ్ళు సెలబ్రిటీస్. అండ్ అలాగే మన కామనర్స్లో సో నా గెస్ కరెక్ట్ అయితే 6 మెంబర్స్ వెళ్తారు. ఆ 6 మెంబర్స్ ఎవరు అనుకుంటున్నారంటే, సో మీరు ఇన్ని 15 ఎపిసోడ్స్ చూసే ఉంటారు. ఈ 15 ఎపిసోడ్స్లో సుత్తి లేకుండా చెప్పేద్దాం. ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే సుత్తి లేకుండా డబ్బా రేకులు వాయిస్ పెట్టుకుని వాయించిందో వాళ్ళ చేతే మళ్ళీ హౌరా అనిపించుకుంది. సో దమ్ము శ్రీజ 100% పక్కాగా వెళ్తుంది. అండ్ అలాగే బాడీ అదే ఈవెన్ బాడీ వైజ్గా ఫిట్నెస్ పరంగా ఫస్ట్ నుంచి క్యూట్ అనే బిందు శ్రీముఖి కూడా పొగుడుతూ వచ్చారు. డెమో పవన్. అండ్ ఇంకొకటి, సో మన గేమ్స్లోనే కాదు పద్ధతిగా కానీ మాట్లాడే విధానంగా కానీ ఇది ఉండే పద్ధతులు అన్నీ చూసుకుంటే ఏదైతే చూస్తారో మన శ్వేత గారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఆర్మీ బాయ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ ఎస్ మాస్క్ మ్యాన్ అందరూ చాలా తక్కువ అంచనా వేశారు. సో ఆయనలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ మనకు చూసే క్యారెక్టర్ కానీ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సో అతను కూడా వస్తారు. సో ఆయన గేమ్ కూడా ప్రూవ్ చేస్తారు. వీళ్ళందరితో పాటు ఆప్షనల్గా ఇదర్ శ్రేయ, ఎవరు చెప్పలేదు, ఇదర్ శ్రేయ కానీ నాగా ఎందుకు చెప్పానంటే ఆయన మంచం కింద పాములాటం, ఆయన సైలెంట్గానే చేసుకుంటూ పోతున్నాడు ప్రతిదీ కూడా. సో మేబీ ఆ నాగాకు కూడా ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ ఛాన్సెస్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కానీ ఈ శ్వేత కానీ వీటిలిద్దరిలో చూసుకుంటే సో నాగాకు కూడా మన ద ఛాన్సెస్ 90% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు రావాలనుకుంటున్నారో మీరు ఓట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ కామెంట్ ఆన్ ఇట్, మెసేజ్ చేయండి. సో అలాగే నెక్స్ట్ అప్డేట్ ఈరోజు 7 గంటల నుంచే మనకి రణరంగం స్టార్ట్ అవబోతుంది సీజన్ 9. సో వెయిట్ ఫర్ ఇట్. ప్రతిదీ కూడా సుత్తి లేకుండా సూటిగా మీకు రివ్యూ ఇస్తాను. ఆ ఎపిసోడ్కి ఎవరు మిస్టేక్స్ చేశారు, ఏం చేశారు, అసలు ఏం జరిగింది, ప్లస్ అండ్ మైనస్ కూడా షేర్ చేసుకుందాం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ రివ్యూ. ప్లీజ్ వాచ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ టీఎస్కే తెలుగు మీడియా. ప్లీజ్ డూ సపోర్ట్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, like, share. Bye. This is your signing off. Bye TSK. Bye.